ఓకే గురుగారు. అంటే గ్రహణం ఎఫెక్ట్ అలాగే పౌర్ణమి ఎఫెక్ట్ వచ్చేసి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఎలా ఉంటాయని చెప్పేసని హ్మ్. మాకు మెయిన్‌గా హ్మ్. చెప్పారు. హ్మ్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చూసేది ఫైనాన్షియల్ పరంగా చూస్తారు కాబట్టి, హ్మ్. మరి ఈ 12 రాసుల్లోని ఏ రాశి వారికి ఎక్కువగా ఆదాయం పరంగా బావుంది అంటారు? ఆదాయపరంగా మనకి సింహరాశి వాళ్ళకి బాగుంది. హ్మ్. ఖర్చులు కూడా ఎక్కువే. హ్మ్. మిథున రాశి వారికి బాగుంది. హ్మ్. మీనరాశి వారికి బాగుంది. హ్మ్. ఎకనామికల్‌గా ఓకే. డెవలప్‌మెంట్ అనేది. హ్మ్. ఇక మేషరాశి వారికేమో అవార్డ్స్ వస్తాయి. అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అబ్బా! రోగాలు వస్తాయి. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వస్తాయి. ఓకే. అలాగే వృషభ రాశి వారికి భార్యల నుంచి బాధలొస్తాయి. కోర్టు ఓకే. నుంచి నోటీసులు, సమ్మన్సు వస్తాయి వృషభ రాశి వారికి. ఓకే. ఇకపోతే కర్కాటక రాశి వారికి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళంతా ఫెయిల్ అయిపోతారనమాట. హ్మ్. ఎందుకనంటే అష్టమ శని అక్కడ. ఓకే. ఓకే. అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ. గ్యారంటీగా. ఆ! అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి చేసిన పని వర్క్‌లో లాసులొస్తాయి. ఇన్ని హ్మ్. లక్షలొస్తాయని ఎస్టిమేట్ యేసుకుంటారు. ఓకే. ఓకే. ఆ వర్క్‌లో లాసులొస్తాయి. ఓకే. ఇక మకర రాశి. మకర రాశి వాళ్ళకి చాలా బావుందనమాట. ఆ పాత బాకీలు అవన్నీ కూడా వసూళ్ళు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. వృశ్చిక రాశి వారికి కూడా మంచిగా ఉంది. అండ్ ధనుసు రాశి వారికి యావరేజ్‌గా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. ఎవరికైతే ఉద్యోగాలు అవి రావడం లేదో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కొత్తగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ టెస్టులు రాసిన వాళ్ళని కన్యా రాశి వాళ్ళకొచ్చింది. నాకు చాలామంది కామెంట్స్ చేశారు. ఏవండీ ఓకే. మా గవర్నమెంట్ జాబ్ వస్తదన్నారు మీరు. కన్యా రాశి వాళ్ళు చాలా బావుందనమాట. హ్మ్. సో, గవర్నమెంట్ టీచర్ అయ్యాను అన్నారు. ఓకే. వెరీ హ్యాపీ అనమాట. అట్లా ఈ 12 రాశులకి ఆర్థికంగా ఈ రాశుల వాళ్ళకి బావుంటాయి. ఈ రాశుల వాళ్ళకి బావుండవు. గురువుగారు హ్మ్. నాకొక చిన్న డౌట్ అన్నమాట. ఈ చిన్న డౌట్ కాదు పెద్ద డౌటే. బట్ ఎప్పటినుంచో నాకలా ఉండిపోయింది. హ్మ్. అందులోని మీరు వచ్చేసి విజయవాడలోనే హ్మ్. పెరిగారు. హ్మ్. అలాగే అమ్మవారి సన్నిధానంలోనే అవును. చిన్నప్పటి నుంచి మీ గురువులందరూ అక్కడే అవును. ఉన్నారు. అవును. అన్నిటికి మించి ఏంటంటే మీరు అధిష్టాన హ్మ్. పండితులు అక్కడ. హ్మ్. హ్మ్. నాకున్న డౌట్ ఏంటంటే విజయవాడలోని ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈసారి వరదలనేవి చాలా విపరీతంగా వచ్చాయి. అసలు హ్మ్. ఎందుకు వచ్చిందంటారు? దానికి కారణం ఏంటి? మనకి కృష్ణమ్మ తల్లి శాస్త్ర ప్రకారం అవును. శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే. పురాణంలో, దేవి అవును. పురాణంలో, స్కాంద పురాణంలో ఇలా అమ్మవారి పురాణాల్లో అన్నిటిలో కూడా దేవి భాగవతంలో ఏమని చెప్పబడిందంటే బ్రహ్మం గారు కూడా చెప్పారు. అవును. కృష్ణమ్మ తల్లి, క్ర దుర్గమ్మ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. హ్మ్. అంటే కృష్ణమ్మ అని మనం డిఫరెంట్‌గా అంటాం. నదులన్నీ ఒకటే అన్నమాట. గంగా స్వరూపం. హ్మ్. గంగాదేవి. హ్మ్. అందుకనే మనం ఏమంటాం ఏ నదినైనా సరే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అవును. నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం. అవును. గోదావరి కూడా గంగే. కృష్ణమ్మ కూడా గంగే. ఓకే. ఇప్పుడు మనం ప్రాంతాల వారీగా వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లి అన్నాం. కృష్ణమ్మ తల్లి, మన కనకదుర్గమ్మ తల్లి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. హ్మ్. ఈమె ఏం చేసిందంటే కనకదుర్గమ్మ తల్లి ఇప్పుడు మీరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరుంటారు. అవును. నీ చీర బాగుంది లేకపోతే నీ చెవిరింగులు బాగున్నాయి ఒకసారి ఇవ్వు అని అడుగుతారు. అవును. ఇస్తావు మీ హ్మ్. చెల్లెలికి. ఇచ్చిన తర్వాత ఇది బాగుంది నేను ఇవ్వనని చెప్పేసి ఆవిడ మీ అక్కో, మీ చెల్లిలో పట్టుకుపోద్ది. ఊరు పట్టుకుపోద్ది. నువ్వు బేరమంటావు. అదే విధంగా కృష్ణమ్మ తల్లి ఏం చేసిందంటే బా ఆమె దగ్గర బ్యూటిఫుల్ ముక్కు పుడకుంది ఓకే. కృష్ణమ్మది. మనకి 'దేవుళ్ళ' సినిమాలో గూడా చూపించినట్టు ఉన్నారు కదా! మన కనకదుర్గమ్మ అవునవును. తల్లి కొట్టేసింది. అవునవును. ఏం భ్రమరాంబిక చెల్లి ఎందుకు అంత పెద్ద గుట్ట వదిలేసి నా వద్దకొచ్చారు అవును. అనేసని. ఏం చేసింది కనకదుర్గమ్మ తల్లి, చెల్లి ఒక్కసారి ఇవ్వు అని అడిగింది. ఓకే. చెల్లిని, ఆ! కృష్ణమ్మ తల్లిని. ఆ! నీ ముక్కు పుడక బాగుంది ఒకసారి ఇవ్వు పెట్టుకొని ఇస్తానంది. పాపం పిచ్చిది కృష్ణమ్మ తల్లి ఇచ్చేసింది. కనకదుర్గమ్మ తల్లి కొట్టిపడేసింది. హ్మ్. కొట్టేసి పైకెక్కి కూర్చుంది. నేను ఇంకెవ్వను బావుందని. అందుకని నా తల్లో నా ముక్కు పుడక నాకిచ్చేయి అని కృష్ణమ్మ ఎప్పుడూ అడుగుద్ది. ఓకే. ఈమె ఇవ్వదు. పైకెక్కి కూర్చుంది. అసలు నాకిది నిజంగా చెప్పాలంటే గురుగారు ఇది నాకు మెయిన్ డౌట్ ఉందన్నమాట. ఎందుకు కృష్ణ అమ్మవారు ముక్కు పుడకను అందుకోవాలనుకుంటున్నారు? అదే చెప్ అసలు దానికి మధ్య ఉన్న కథ అదే ఏంటి అన్నది అదే ఎవరికీ చెప్తున్నా. తెలియట్లేదు. ఇప్పుడు ఆమె వస్తువు ఈమె పట్టుకుపోయింది. ఆ! అది ఎవరిది ముక్కు పుడక? కృష్ణ అమ్మవారు. కృష్ణమ్మది. ఒక్కసారి అప్పిమ్మంది. కనకదుర్గమ్మ. ఇచ్చిందీమె. ఇప్పుడు కనకదుర్గమ్మ తీసుకొని ఇచ్చేయాలి గదా! 2 డేసో, అవును. 3 డేసో వాడుకొని. ఆమె మనలాంటిదనమాట. దొబ్బేసి పైకి కూర్చుంది కొండెక్కి. ఈ కృష్ణమ్మ తల్లి ఎక్కలేదు. ఎక్కితే అవును. జనం చచ్చిపోతారు. ఎలాగా అని మరి వదిలేస్తదా? ఆ ముక్కు వదిలేయలేదు. పుడక మీద ఇప్పుడు నువ్వు నీ యొక్క చెవి రింగులు ఇచ్చేసావు మీ చెల్లికి. అస్తమానం అట్‌లీస్ట్ అడుగుతా ఉంటావు గదా! ఇచ్చేవే తల్లి నాకు ఒక్కసారైనా ఇచ్చేయని. నేను కూడా ఆ! పెట్టుకోవాలి పెట్టుకోవాలా అనుకున్నాను అని కదా! ట్రై చేస్తూ ఉంటావు గదా! అవును. అలా ఈ కృష్ణమ్మ తల్లి ఎప్పటికప్పుడు ట్రై చేస్తా ఉంటది. ఓకే. అందుకోడానికి. అందుకోడానికి. అందుకని వరదలొస్తాయి. ఇప్పుడు ఓకే. కృష్ణమ్మ తల్లి హైట్స్ ఒక 50 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే వచ్చినాయి వరదలు. హ్మ్. ఏంటి మొత్తం ఫ్లడ్ మొత్తం వచ్చేసింది. కృష్ణమ్మ తల్లి పెరిగిపోయింది. ఓకే. అండ్ డైరెక్ట్ అందుకోబోయింది.
అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు ఓకే. ఈ ట్రైల్స్ చేస్తూనే ఉంటది. అది ఎప్పుడు? 50 years బ్యాక్ వచ్చింది. ఓకే. ట్రై చేసింది వాటర్ లెవెల్. ఇప్పుడు వచ్చింది. ఇది ఎప్పుడు అందేసుకుంటదంటే అంటే ఇప్పుడు వచ్చింది ఓకే. కృష్ణమ్మ వారి ముక్కు పిడక కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర ఉంది కాబట్టి స్టోరీ ఇది మనకి తెలిసిన కథ ఇలా స్టోరీ కాదు, వాస్తవం అది. వాస్తవం కథ Real అది. మనకి ఇది ఇలా ఉంది కాబట్టి కానీ బ్రహ్మగారి కాలజ్ఞానంలో మనకి చెప్పింది ఏంటి Yes. అంటే ఆ ముక్కు పిడక కనుక కృష్ణమ్మ వారు అందుకుంటే ప్రళయం వస్తుంది అన్నారు. ఖచ్చితంగా. మరి దానికి కథ ఏంటి? దాని కథ చెప్తాను. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి గురువు మన బ్రహ్మం గారు. అవును. ఆయన ఏం కాలజ్ఞానం అంటే నాస్ట్రోడామస్ లాగా మామూలు మనిషి కాదు. నాస్ట్రోడామస్ అనే ఆయన ఫ్రాన్స్ లో ఒక జ్యోతిష్కుడు కమ్ డాక్టర్. ఓకే. కాబట్టి ఆయన పాస్టులేట్స్ ఇచ్చాడు, ప్రెడిక్షన్స్ ఇచ్చాడు, ఎలా జరుగుతుంది. ఆయన కూడా చెప్పాడు ఇది కలియుగాంతానికి ముక్కు పుడకన అందుకుంటుంది అన్న విధానంలో ప్రళయం వస్తుంది. సో అండ్ సో ఇయర్ బ్రహ్మం గారు చెప్పినట్టుగానే ఆ టైంకి. మరి బ్రహ్మం గారు ఏం చెప్పారంటే ఈ యొక్క ముక్కు పుడక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సృష్టి అంతా కూడా సృష్టించాడు బ్రహ్మ, పరిపాలించి తిండి పెడుతున్నాడు విష్ణుమూర్తి. ఈ అంటే ఇంటి యజమాని మనకు ఫాదర్. పిల్లలు ఫాదర్ చెప్పినట్టు ఇంట్లో ఫ్యామిలీ స్పాయిల్ అయిపోద్ది. అలా మనం కలియుగంలో బతకండ్రా నాయన అని తిండి పెట్టి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కాళ్ళు చేతులు మంచిగా ఇస్తే మనం మోసాలు చేసేసుకుని పాపాలు చేసేసి భయంకరంగా చేసేస్తున్నాం. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. ఇంకా దారుణం. ఇంకా 2000 ఇప్పుడు మొత్తం కలియుగం ఎంత అనుకుంటున్నావు? 4,32,000 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అయ్యింది ఎంత? 2024లో ఉన్నాం మనం. ఇంతే అయ్యింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుద్ది? 4,23,000 సంవత్సరాలు మైనస్ 2024 అంటే 4,00,000 సంవత్సరాలు పైన ఉంది. ఇంకా అప్పటికి అందుకుంటుంది. అప్పటికి మనుషుల మెంటాలిటీస్ మారిపోతాయి. మనందరం కూడా గలివర్ లిల్లీపుట్స్ అని పాఠం చదివాం. బ్రహ్మం గారు చెప్పారు ఏమని, మనిషి ఇప్పుడు ఆజానుబాహు అరవింద దళాయతాక్షం అనేవాళ్ళం. రాముల వారి కాలంలో మోకాళ్ళ కంటే ఇప్పుడు ఒక మొగాడు చూపించమని మోకాళ్ళ వరకు చేతులు అందేవి ఉండవు. అంటే డీజనరేట్ అయిపోతూ ఉంటాం, మనము డిసింటిగ్రేషన్ అయిపోతూ ఉంటాం, తగ్గిపోతూ వచ్చి మల్లె చెట్టుకి నిచ్చెనేసుకొని మల్లెపూలు కోసుకోవడానికి మనుషులు నిచ్చెనెక్కుతారు. అంత డీజనరేషన్ జరుగుద్ది 4,23,000 సంవత్సరాలలో. మల్లి చెట్టుకు మల్లెపూలు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది అది. కాబట్టి అలాగే ఈ యొక్క మన మనుషులంతా కూడా పాపాత్ములైపోయి పాపాలు చేస్తుంటే విష్ణుమూర్తి చెప్పినా వినరు. అప్పుడు విష్ణుమూర్తి ఫాదర్ ఏం చేస్తాడు? హ్యాండ్స్ అప్ అనేసి ఆయన నేను ఇంకేం చేయలేనని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎలాగైతే ఫాదర్ వదిలేస్తాడో ఆ విధంగా శ్రీ మహావిష్ణువు శివుడికి వదిలేస్తాడు. నువ్వు చూసుకో ఇంకా స్వామి అని. ఈయన పని యేసుడే. శివుడి పని ఏంటంటే ఏముండదు, లయకారకుడు ఆయన. ఇంకా ఎవరిని చూడడు, ఆడవీడని లేదు. సొంత కొడుకు వినాయకుడు తలకాయనే తీసి పారేశాడు. కాబట్టి అప్పుడు ఎప్పుడు జరుగుద్దంటే ఈ 4,23,000 సంవత్సరాల కలియుగాంతంలో జరుగుతుంది. అప్పుడు ఏమో జరుగుద్దంటే ఈ యొక్క మన కృష్ణమ్మ తల్లి ట్రయల్స్ ఇలా వేస్తూ వేస్తూ ఈమె కాన్సన్ట్రేషన్ అంతా బెజవాడ మీదే. బెజవాడ ప్రజలు ఎప్పుడు రెడీగా ఉండాలి వరదలకి. ఎందుకంటే మేము రాజమండ్రిలో కూడా పుట్టి పెరిగాం. ఒకసారి గోదావరి వచ్చిందన్నారు మేము చదువుకుంటున్నప్పుడు. వచ్చేస్తోంది నిజంగా ధవళేశ్వరం నుంచి. ఆ రాణి చూద్దాము వచ్చినప్పుడు అని టీవీలన్నీ పైన పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటుంటే వచ్చేస్తుంది రా బాబు మునిగిపోద్దంటే ఫస్ట్ ఫ్లోర్ లోకి పోదాంలే అన్నాం. చాలా దూరం వచ్చింది. అలా గ్యారంటీగా నదులను నమ్మకూడదు. కృష్ణమ్మ తల్లి గ్యారంటీగా ట్రయల్స్ వేస్తుంది అండ్ డెఫినెట్లీ వన్ డే షీ విల్ కొట్టు పడేస్తుంది. షీ విల్ రీచ్ ద గోల్. ముక్కు పుడక పట్టేసుకుంటుంది. అదే బ్రహ్మం గారు చెప్పిన కలియుగం. 4,23,000 సంవత్సరాలు మైనస్ 2024. అంటే 100% ఇది జరుగుద్ది. ఇది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. ఇది మళ్ళీ అన్ని పురాణాలలో కూడా కోడింగ్ భాషలో ఉంటాయి. దీనికి ఊరికనే పేలవంగా చెప్పలేదు. బ్రహ్మం గారు చెప్పిన ప్రతిదీ 100%. కరోనా వస్తుందన్నారు, వచ్చింది ఒక మహమ్మారి. కాశీలో ఒక 12 రోజులు గోదావరి ఎండిపోతుంది. కాశీలో 40 రోజులు ఎవరు వెళ్ళరన్నారు. కలరా వస్తుందన్నారు, వచ్చింది. అలాగా ఆయన చెప్పినటువంటి పాస్టులేట్స్ అన్ని కూడా జరిగినాయి. ఆకాశంలో ఉన్న పక్షులు పడిపోతాయి అన్నారు. అంటే పుష్పక విమానాలు ఫ్లైట్స్ ఇవన్నీ కూడా పోతున్నాయి. విడో పరిపాలిస్తుందన్నారు. ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు పరిపాలించింది. సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అవుతారన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణరాజు వీళ్ళంతా మంత్రులుగా చేసి పడేశారు, సీఎంలుగా ఇదిగా. సో బ్రహ్మం గారు చెప్పిన ఇందులో ఒక్కటి కూడా పొల్లిపోదన్నమాట. ఆయన విజనరీ కాదు. చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం పెడుతున్నారంటే కుర్రాళ్ళు ఎలాగ ఇప్పుడు 4G తర్వాత 3G సిమ్ వాడుతున్నారు మీరు. 3G తర్వాత ఏమొస్తుంది? 4G తర్వాత ఏమొస్తుంది? 5G. అలా ఎస్టిమేట్ చేసి చెప్పేశాడు బ్రహ్మం గారు అని చెప్తున్నారు వీళ్ళు వెకిలిగా.
బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, విరాట్ స్వరూపం. అందుకనే శ్రీమద్ విరాట్ పోతులూరి బ్రహ్మం గారు అన్నారు ఆయన్ని. ఓకే. ఆయన చెప్పింది జగద్గురువు ఆయన. ఆయన చెప్పింది ఏది కూడా పొల్లిపోదు. 100% జరుగుతుంది. ఇదే అన్నమాట కనకదుర్గమ్మ ముక్కుపుడక్కి, కృష్ణమ్మ తల్లికి, బ్రహ్మం గారికి, కాలజ్ఞానానికి లింకమ్మ.